నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. నిజాం షుగర్స్ ను తెరవకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ విమర్శలు. పసుపుకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారుల ఇబ్బందులు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞాపనలు. బైకులు చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగలు. అరెస్టు చేసి రిమాండ్ కు పంపిన నవీపేట పోలీసులు. నిజామాబాద్ హౌసింగ్ బోర్డులో ఉచిత హోమియో శిబిరం. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త తగదని డాక్టర్ వెంకట్రెడ్డి దిశా నిర్దేశం. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు పరీక్షలు నిలిపివేయాలన్న ఎంఆర్పీఎస్ నేతలు. కొత్తంగల్ మండల కేంద్రంలో నిరవధిక నిరసన దీక్షలు. నిజాం షుగర్స్ ను బీజేపీ బీఆర్ఎస్ నాశనం పట్టించాయని ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ఆరోపించారు. ఆ పార్టీలు రైతులకు చెప్పేది ఒకటి, చేసేది ఒకటని విమర్శించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ అహంకారపూరిత వ్యాఖ్యలు సరికావని హితవు పలికారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు నాశనం చేశాయని విమర్శించారు. ఫ్యాక్టరీని తెరిపిస్తామని మభ్యపెట్టారన్నారు. గతంలో తమ ప్రభుత్వం సాగునీటి రంగాల కోసం విశేష కృషి చేస్తుందన్నారు. నందిపేటలో సేజ్ కోసం 400 ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. అరవింద్ ఒక్క ఇండస్ట్రీ అయినా తీసుకొచ్చారా? యువతకు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. నియోజకవర్గానికి ఒక్క 4 లేన్ల రోడ్డునైనా తీసుకొచ్చావా అని అన్నారు. అరవింద్ మాటలు ఆడవాళ్లు నీటి కోసం గొడవపడినట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు గత 4 రోజులుగా చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలను మొట్టమొదటి నేను ఇక్కడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు యుగా చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ జావేద్ అక్రమ్, సుమన్, మా కోపి ఎన్ఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాజు గారు, ఇతర మిత్రులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే అసలు నవోదయ పాఠశాల అంశం అనేది, నవోదయ పాఠశాలల అభివృద్ధి అనేది ఒకసారి అరవింద్ గారు గుర్తు చేసుకోండి. పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఉన్నప్పుడు నవోదయ పాఠశాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలనేటువంటి కాంగ్రెస్ సంకల్పంతో ఆ రోజు మొట్టమొదట నిజాం సాగర్లో నగరానికి, జిల్లాకు దూరంగా ఉన్నటువంటి మంచి వాతావరణ క్షేత్రంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క రిజల్ట్స్ ఈరోజు ఏ విధంగా ఉన్నాయి విద్యలో అనేటువంటి విషయాన్ని మనం నేరుగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా ఆ రోజు ఉమ్మడి జిల్లాకు నవోదయ పాఠశాల నిజాం సాగర్ వచ్చింది. నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్న విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ చూపించడానికి కేంద్రం ద్వారా వచ్చినటువంటి ఈ నవోదయ పాఠశాలను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాలకు నవోదయ పాఠశాలలు లాస్ట్ లోక్సభ ఎలక్షన్స్ నాడు అటువంటి అరవింద్ గారు మాజీ మంత్రి వారిలో జిల్లాకు ఎనలేని కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యార్థం అలీసాగర్ కుప్ప ఎత్తిపోతల పథకం ద్వారా నిజామాబాద్ నగరానికి మంచినీటి ఇతరికి ఇచ్చిన మహానుభావుడు. అలాగే కొన్ని వేల ఎకరాల సాగునీరు అందించిన దార్శనికుడు, అక్కడ పరిగణితుడైన సుదర్శన్ రెడ్డి గారి మీద అవాకులు పేరుస్తూ ఆయన చేసిన అభివృద్ధిని మర్చిపోయే విధంగా ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జిల్లాలో పెద్ద హాస్పిటల్, తెలంగాణ యూనివర్సిటీ మరియు రాబోయే రోజుల్లో ఒక కలెక్టర్లో మంచి క్రీడాకారులకు ఒక స్టేడియం, ఇవన్నీ ఆయన చేస్తున్న ప్రయత్నాలు భావించాలి.
అరవింద్ గారు ఏ రోజు ఈ 6 సంవత్సరాల కాలంలో నియామవాద జిల్లాలో ఏ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిందో ఆయన ఒక వివరణ శ్వేతపత్రం ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ, అలాగే నియామవాద నగరాన్ని స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకొచ్చే విధంగా కృషి చేయడం లేదో, ఎందుకు తీసుకురావడం లేదో దానికి కూడా ఆయన వివరణ ఇవ్వాలని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఇంకొకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి చేసిందో దాన్ని మరుగునపరిచే విధంగా మీరు మాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టే విధంగా మీరు రాత్రి కూడా వచ్చి అధికారులతో మార్నింగ్ సమీక్ష సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఏ రోజు ఉన్నారు మీరు కానీ పేపర్ స్టేట్మెంట్లకు తప్ప మీరు స్టేట్మెంట్ అరవింద్గానే మిగిలిపోతారు కానీ ఎంపీ అరవింద్గా మీ చరిత్రలో మిగిలిపోరని చెప్పేసి మిమ్మల్ని పసుపు పంటకు మద్దతు ధర ఇవ్వకుండా పసుపు రైతులను గోసపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీ మేరకు పసుపు రైతులను మద్దతు ధర వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే వేములకు పలువురు రైతులు ప్రస్తుత పసుపు ధర సమస్యపై వివరించారు. వెంటనే జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. పాలకవర్గం దళారులు సిండికేట్ గా ఏర్పడి పసుపు ధర తగ్గిస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఎమ్మెల్యే వేముల ఫోన్ లో వివరించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని, కొమ్ము పసుపుకు 10,000 మండకు 9,000 చొప్పున కటాఫ్ నిర్ణయించారని, ఇప్పుడు అది తగ్గిస్తున్నట్టు రైతుల దృష్టికి తీసుకొచ్చారని, కటాఫ్ ఎట్టి పరిస్థితిలో తగ్గకుండా చూడాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే సూచించారు. లేని పక్షంలో పసుపు రైతుల కోసం మరొకసారి గంజ్కి వచ్చే పరిస్థితి ఏర్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎమ్మెల్యే వేముల హెచ్చరించారు. సో అది 10,000, మా మండనేమో 9,000 ఉండే ఇలా కట్ ఆఫ్ రేట్. 9,000 మండ ఉండే, 10,000 ఏమో కొమ్ము ఉండే, 9,000 ఏమో మండ ఉండే. అయితే అప్పుడు నేను ఒక 1 వీక్ బ్యాక్ నేను వాళ్ళ మార్కెట్ కమిటీలతో మాట్లాడి అట్లా ప్రెస్ మీట్ పెట్టి కట్ ఆఫ్ రేట్ తగ్గియద్దు అని చెప్పి నేను చెప్పిన. ఇప్పటికే వాళ్ళు 15,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్వింటాల్కు. పసుపు బోర్డు వచ్చిందని 15,000 రైతులు ఆశపడుతుంటే మీరు దాన్ని కట్ ఆఫ్ రేట్ 10,000, 9,000 చేసి ఇంకా తక్కువ చేసే ప్రయత్నం చేస్తారంటే బాగోదు, మేము మార్కెట్ కమిటీ ముట్టడిస్తామని చెప్పిన. సో వారం 10 రోజులు బాగానే ఉండింది, 10,000, 9,000 ఉంచిర్రు. ఆల్ ఆఫ్ సడన్ నిన్న మండది 9,000, 8,000 చేసిరట. మీరు ప్లీజ్ ఎన్ష్యూర్ అది 9,000 పెట్టమని చెప్పండి, లేకపోతే మేము ఇక ప్రత్యక్షంగా మార్కెట్ కమిటీకి వస్తారు, నా పేరు చెప్పండి, వాళ్ళకి అటాక్ చేస్తారు, రైతులతో కలిపి అటాక్ చేస్తా అని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది సార్ ఇది సాంగ్లీలో రేటు 14,000 ఉంది. ఇదే పసుపు సాంగ్లీలోకి పోతే 14,000 ఉంది. ఇక్కడనేమో వీళ్ళు 10,000, 9,000 పెట్టిర్రు. ఏదో పోనీ అని అనుకుంటే మళ్ళీ ఇప్పుడు 9,000, 8,000 చేస్తాను. ఇక్కడ మొత్తం రింగ్ అవుతున్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు ప్లస్ కొనటోళ్ళు, ఖరీదారులు అందరు కలిపి రింగ్ అయ్యి పనిచేస్తాను. కొద్దిగా ప్లీజ్ దయచేసి మీరు ఇంటర్వ్యూని కండి, సీ దట్ షుడ్ బి అట్లీస్ట్ మినిమం 10,9 ఉండాలి. దానికంటే పైన రావాలి కానీ దానికంటే కిందికి దిగద్దు. ప్లీజ్ ఎన్ష్యూర్. థ్యాంక్ యూ. తెలంగాణ సిక్ సొసైటీ ద్వారా అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. తెలంగాణ సిక్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ శంకుస్థాపన చేశారు. నగరంలోని పాముల బస్తీలోని సిక్కు మందిరంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూజలు చేశారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల R&B గెస్ట్ హౌస్ పక్కన ఉచిత నేత్ర దంత వైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి వైద్య శిబిరాలు ప్రారంభించగా తెలంగాణ సిక్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తేజ్ దీప్ కౌర్ పాల్గొన్నారు. వైద్య శిబిరాలను ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సిక్ సొసైటీ ద్వారా చేపడుతున్న సహాయ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం పాముల బస్తీలో గల గురుద్వారాలో కలెక్టర్ రిటైర్డ్ డీజీపీ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. తెలంగాణ సిక్ సొసైటీ ఉమెన్ డెవలప్మెంట్ హబ్ కు శంకుస్థాపన చేశారు. గురుద్వారకు ఆనుకుని రేకుల షెడ్లలో నివాసాలు ఉంటున్న సిక్కు కుటుంబాల ఇళ్లను సందర్శించి వారి జీవన స్థితిగతులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన వారికి పక్కా ఇళ్లు మంజూరిచ్చారని రిటైర్డ్ డీజీపీ కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమాల్లో
సిక్ సొసైటీ ప్రతినిధులు దర్శన్ సింగ్, మహేందర్ సింగ్, దీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. कलेक्टर निजामाबाद वाहिनी जी अरदास कबूलकार वाहिनी जी की फतेह श्री भगवती जी सहाय वार श्री भगवती जी की पातशाही दसवीं प्रथम भगवती सुमर का गुरु नानक लेते आए फिर गुरुदेव अमरदास रामदास होई सहाय अर्जन हर गोबिंद नो सिमरो श्री हरि राय श्री हरि कृष्ण त्याग्या जिस रिटे सब दुख जाते बहादुर सिमरिया बोलो जी बोलो जी जी गुरु गरीब निवाज अंतरजामी सतगुर सच्चे पातशाह जी महाराज आप जी दे बेअंत ते अपार రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో పటేల్ను సన్మానించారు పట్టణ బీజేపీ కమిటీ నాయకులు. బీజేపీ ఆధ్వర్యంలో ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ను సన్మానించారు. బైన్సా మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని, వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో బీజేపీ పట్టణ కమిటీ నాయకులు ఈ రోజు అధ్యక్షుడు ఎనపోతుల మల్లేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని సన్మానించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బైన్సాలో మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురవేయడం కార్యకర్తల ఎన్నో సంవత్సరాల కళ అని, అందుకు అనుగుణంగా ముందుకు సాగుతానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రతిసారి బీజేపీకి మెజారిటీ వచ్చిందని, ఈ సందర్భంగా ఓటర్లకు, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కష్టపడిన వారికి బీజేపీ పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. బీజేపీ పట్టణ ఎనిపోతుల మల్లేష్ మాట్లాడుతూ తమ నాయకుడు అన్న మాట ప్రకారం 2 ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకున్నామని, ఇదే మాట ప్రకారం కష్టపడి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. సన్మాన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. శాసన మండలి ఎన్నికల్లో సోమరయ్య గారు, అంజిరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. వాళ్లకు మా ముధోల్ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే నేను శాసనసభలో అడుగుపెట్టానో డిసెంబర్లో 24లో, అప్పటి నుంచి మా ముధోల్ గడ్డ భారతీయ జనతా పార్టీ కట్టుకుంటైంది. దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్లో నేను సాధించిన ఓట్ల కన్నా 10,000 ఓట్లు ఎక్కువ తీసుకుని, మండలి ఎలక్షన్స్లో కూడా టీచర్స్ ఎమ్మెల్సీ కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ భారీ మెజార్టీతో గెలుస్తున్నాం. మేము ఎప్పుడైతే శాసనసభ ఎలక్షన్ తర్వాత ప్రతి విజయానికి గెలుపుకు ముంగటపోతున్నాం. ఖచ్చితంగా మా సోదరులు ఇలా అండదండలతో మున్సిపాలిటీ అనుకోండి, గ్రామ పంచాయత్ అనుకోండి, మండల్స్ అనుకోండి, జడ్పీటీసీ అనుకోండి, అన్ని విధాలుగా ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతామని చెప్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకటే, నాకు ఏదైతే బలం ఉంది కార్యకర్తల బలం ఉంది. కార్యకర్తలే ప్రతి ఒక్క పార్టీకి ఎన్నుమొక్క ఉంటారు. వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో వాళ్ళకు కూడా. ముధోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారికి బైన్సా టౌన్ కమిటీ మరియు కార్యకర్తల తరఫున సన్మానం చేయడం జరిగింది. ఎందుకనంటే, ఏదైతే ఈ మధ్యన జరిగిన శాసన మండలి ఎన్నికలలో రామారావు పటేల్ గారు ఏదైతే తన నోట్లో నుంచి చెప్పడం జరిగిందో, బైన్సా పట్టణంలో గిట్టుగా మనము మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేయాలని అనుకుంటే ఈ శాసన మండలి 2 సీట్లు కూడా మనం గెలుచుకోవడం ఖాయం. ఒకవేళ ఈ గెలుచుకుంటే ఖచ్చితంగా మనం మున్సిపాలిటీ మీద జెండా ఎగరవేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము అన్నిటికంటే తిరుగులేని విధంగా మన ఆదిలాబాద్ నుంచి అత్యధిక మెజారిటీతో ఈ శాసన మండలి నుండి గెలిపించుకున్నాము. ఇక మిగిలింది ఇన్ని రోజులు నాయకుల ఎలక్షన్స్ ఉందా, ఇప్పుడు ఈరోజు బైన్సా టౌన్లో ఎందరైతే కష్టపడ్డారో. ఆరోగ్యమే మహాభాగ్యమని,
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదని ప్రముఖ హోమియో వైద్యులు డివి వెంకటరెడ్డి అన్నారు. ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవడంతో పాటు యోగా, వాకింగ్ వంటివి చేయాలన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ హోమియో వైద్యులు డివి వెంకటరెడ్డి, డాక్టర్ ఎస్ స్పందన, డాక్టర్ బి శ్రీవాణి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హోమియో వైద్యులు డివి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య సూత్రాలను వివరించారు. ప్రభుత్వ ఆయుష్ జిల్లా అధికారి గంగాదాస్, యోగాచార్యులు సిద్దిరాములు, క్రాంతి కుమార్, బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్, న్యూ హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు డి నర్సయ్య, కార్యదర్శి కమలాకర్ రెడ్డి, డిటిఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీధర్, హోమియోపతి డాక్టర్లు పవన్ కుమార్, మౌఖిక రాజు, ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు జమాల్పూర్ గణేష్, చింతల గంగాదాస్, వెంకటేష్, నర్సయ్య, బిఎల్టియు నాయకులు పి సిద్దిరాములు, సబిత తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది. నేను యోగా 1994లో కామారెడ్డిలో నేర్చుకోవడానికి నాకు టీచర్గా సిద్దిరాములు గారు రోజు నిజామాబాద్ నుంచి కామారెడ్డి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా యోగా మీద ఫస్ట్ అవగాహన మొదలయ్యి చివరికి యోగా మనం చేసే వైద్యం రెండు కలిపి చేస్తే కానీ మనం ప్రజలకి సరైన న్యాయం చేయలేమనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయుర్వేదం కానీ, హోమియో కానీ, అలోపతి కానీ ఏ వైద్యం వాడాలన్నా దానికి బేసిక్గా యోగా అనుసంధానం అయితే కానీ ప్రతి మనిషి జీవితంలో, జీవిత సరళిలో మార్పు రావాలంటే ప్రతి మనిషి ఒక డిసిప్లిన్కి అలవాటు పడాలి. ఒక డిసిప్లిన్కి అలవాటు పడాలంటే ప్రతిరోజు ఉదయం లేచి మనం ఒక యోగా కార్యక్రమానికి వెళ్ళాలి, యోగా చేయాలి, ప్రాణాయామం చేయాలి, మెడిటేషన్ చేయాలి అనే ఒక అవగాహన ఏర్పడితే వాళ్ళకి పెద్దగా డాక్టర్లతో అవసరం లేకుండా వాళ్ళ జీవన శైలి మార్పు మూలంగా వాళ్ళ వర్క్ చేసే కార్యక్రమానికి కానీ వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే పనికి మానసికంగా బాగా సిద్ధమై ఉంటారు. తర్వాత కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఒక్కటే ఈ పని చేయగలుగుతాను అనే స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ పనైనా మనం చేసేటప్పుడు ఆ పని మీద ఆసక్తితో చేయాలి. ప్యాషనేట్గా చేస్తే ఏ పని కూడా మనకి స్ట్రెస్ ఫీలింగ్ క్రియేట్ చేయదు. అమ్మ నేనే చేయాలి ఈ పని, నాకు చాలా ఇబ్బంది అవుతుందంటే మనం ఆ పని చేయకుండానేమో జరగదు. పని చేయాలి, పని చేసినప్పుడు మనం దాన్ని స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి నా పేరు డాక్టర్ స్పందన, బిహెచ్ఎంఎస్ అండ్ వైఐసి ఫ్రమ్ ఎస్యాసా బెంగళూరు. అంటే హోమియోపతికి, యోగాకి కొన్ని కామన్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే రెండు కూడా హోలిస్టిక్ సిస్టమ్, అంటే సపరేట్గా ఒకటి కాకుండా ఓవరాల్గా కన్సిడర్ చేసుకొని చేస్తాము. ఇప్పుడు హోమియోపతి అయినా అంతే, స్పెసిఫిక్గా ఒక డిసీజ్కి అంటే ఒక పార్ట్కి అని కాకుండా ఓవరాల్గా పర్సన్ని కన్సిడర్ చేసుకుంటాము. అలాగే యోగా అయినా మనం చేసేది ఏదైనా ఓవరాల్ బాడీకి యూజ్ అవుతుంది. అండ్ రెండు కూడా మనకి ప్రివెంటివ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అంటే డిసీజ్ రాకముందే మనం జాగ్రత్త తీసుకొని వాటిని మన కంట్రోల్లో ఉంచుకొని మన బాడీని హెల్తీగా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది. చాలామంది అనుకుంటారు అంటే నేను డే మొత్తంలోనే చాలా యాక్టివిటీ చేస్తాను, నాకెందుకు ఎక్సర్సైజ్, నాకెందుకు యోగా అని. బట్ అది కరెక్ట్ కాదు. అంటే మనం నార్మల్ చేసే యాక్టివిటీ వేరు, మనం యోగాలో చేసేది వేరు. అంటే ఏ మూమెంట్ చేసినప్పుడు మనం బ్రీతింగ్ లోపలికి తీసుకోవాలి, ఎప్పుడు గాలి బయటకు వదిలేయాలి, ఏ రిథంలో వదిలేయాలి, దాని ప్రతి దానికి ఒకటి ఉంటుంది. అవన్నీ చేసినప్పుడే ఆ ఎఫెక్ట్ అనేది మనకి కంప్లీట్గా కనిపిస్తుంది, మనలో కంప్లీట్గా రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే నాది నేను చేసుకుంటా, ఎక్కడో చేసుకుంటా అనే దానికన్నా ఒక గ్రూప్గా చేసుకొని కాన్సన్ట్రేట్ చేసి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని నేర్చుకుంటే అది ఇంకా బెస్ట్గా ఉపయోగపడుతుంది. అండ్ హోమియోపతితో అంటే చాలామందికి ఐడియా లేకపోవచ్చు, ఇది ద బెస్ట్ సిస్టమ్ అని నేనైతే చెప్పుకోగలుగుతా. ఎందుకనంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. అండ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ కూడా అంటే మనకి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. అండ్ దీంతోపాటు యోగా కూడా యాడ్ అయితే రిజల్ట్స్ అనేవి అమేజింగ్గా ఉంటాయని అందరూ తెలుసుకోవాలి. అలానే అందరూ యూస్లో పెడితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ స్పెషల్లీ థ్యాంక్ ద హోల్ కమిటీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డాడ్. అంటే ఆయన వల్లనే ఈ ప్రోగ్రామ్ జరిగింది. అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, లేని యెడల పోరాటం చేయాల్సి వస్తుందని సిఐటియు హెచ్చరించింది. గత 10 నెలలుగా 3 ప్రాజెక్టుల పరిధిలో సెంటర్ అద్దెలు చెల్లించకుండా అంగన్వాడీ టీచర్లు తమ వేతనాల నుండి ఖర్చు పెట్టాల్సి వస్తోందని పేర్కొంది.
సిఐటియు కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్ హాజరై మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా అంగన్వాడీ ఆయాలు స్థానిక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రధానంగా గత 10 నెలలుగా 3 ప్రాజెక్టుల పరిధిలో సెంటర్ అద్దెలు చెల్లించకుండా అంగన్వాడీ టీచర్లు తమ వేతనాల నుండి ఖర్చు పెట్టాల్సి వస్తుందని, ఫలితంగా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయన్నారు. బోధన్ తదితర ప్రాజెక్టులో 3-4 సంవత్సరాల నుండి గ్యాస్ బిల్లులు చెల్లించడం లేదని, వీటికి తోడు పోప్ సామాన్లు బిల్లులను, ఆన్లైన్ బిల్లులను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని, వీటన్నిటితో పాటుగా విపరీతమైన పని భారాన్ని మోపడంతో పాటు సూపర్వైజర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. సకాలంలో బిల్లులు చెల్లించకుండా అంగన్వాడీలపై పని భారాన్ని మోపడంతో పాటు సెలవులను కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంగన్వాడీలను బానిసలుగా చూస్తున్నారని వారు ఆరోపించారు. అధికారులు తమ వైఖరిని మార్చుకుని ఎడల అంగన్వాడీలో పోరాటం చేయాల్సి వస్తుందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ, కోశాధికారి చంద్రకళ, ఉపాధ్యక్షురాలు శివరాజమ్మ, సహాయ కార్యదర్శి ఎలిజబెత్ రాణి మరియు యమున, జిల్లా కమిటీ సభ్యులు వాణి, గోదావరి, రాణి, సందీప, సరిత, లక్ష్మి, జగదాంబ, విజయ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ధరలు కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కుటుంబ పోషణ కానీ భారమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పనిచేయాల్సినటువంటి పరిస్థితి. అనేక మంది కుటుంబాల్లో కనీసం 15 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఏదో ఒక పనికి పంపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళకు కూడా పిల్లల్ని బాగా చదివించాలని ఉండదా, వాళ్ళు తండ్రులో వాళ్ళ పిల్లల్ని కష్టపెట్టాలని ఉండదా, కానీ ఎందుకు పని చేయిస్తారు? వాళ్ళ కుటుంబ పోషణకు భారం అయిపోయి వాళ్ళ కుటుంబం గడవక ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలని తట్టుకోలేక పిల్లలతో కూడా పనిచేస్తూ ఉంటారు. కానీ ఏం చెప్తా ఉన్నది ఈరోజు ప్రభుత్వం? కనీస వేతనాలు అమలు జరపడానికి సిద్ధపడతలేదు, భద్రత కల్పించడానికి సిద్ధపడతలేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కనీస వేతనాల కోసం, భద్రత కోసం మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసం 17-18 సమ్మె నిర్వహించాలి అనేటువంటిది మన రాష్ట్రపతి నిర్ణయం చేసింది. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు అన్ని రకాల ఉద్యోగ పరీక్షల ఫలితాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేసింది ఎంఆర్పీఎస్. రాష్ట్ర ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పీ సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టాలని జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఆదివారం పొతంగల్ మండల కేంద్రంలోని మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యాదవరావు ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ సాధిద్దాం, మందకృష్ణ మాదిగ ఆశయాలను ముందుకు తీసుకెళ్దామంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం మాట్లాడుతూ జాతీయ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రాలలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పొతంగల్ మండల కేంద్రంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితే 59 కులాలకు న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాదిగ ఈ దీక్షలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొతంగల్ మండలం అధ్యక్షులు ఎరుళ్ల యాదవరావు, ఉపాధ్యక్షులు కల్లూరు కె సాయిలు, ప్రధాన కార్యదర్శి కొడిచెర్ల మేస్ట్రీ సంగయ్య, కార్యదర్శి హెగ్డోళి జెండా వెంకటి, సహాయ కార్యదర్శి మేత్రి లాలయ్య, ముఖ్య సలహాదారులు బండారి బాలయ్య, గౌరవాధ్యక్షులు అంగరంగ, మాజీ సర్పంచ్ జెండా గంగారం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తగల్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ మండల కమిటీ అధ్యక్షుడు యాదవరావు గారి నాయకత్వంలో మరి ఈరోజు నేను ముఖ్య అతిథిగా జిల్లా కమిటీ నుంచి సహాయ కార్యదర్శిగా దీనికి పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు నిరసనగా ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సింది. కాబట్టి మరి ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఏదైతే ఉన్నదో మరి వెంటనే రేపు జరగబోయే చట్టము అసెంబ్లీ సమావేశంలో 12వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ చేసి ABCD 4 గ్రూపులుగా విభజించి ఎస్సీ వర్గీకరణ చేస్తే 59 కులాలకు సమానంగా న్యాయం జరుగుతుందని మందకృష్ణ మాది గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మేము మండల కేంద్రం నుండి నిరవధిక దీక్షలు చేపడతా ఉన్నాం. దీనికి తీవ్రంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పక్షం నిలబడి ఎస్సీ వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించినట్లయితే మరి మాదిగలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు మొండిగా వ్యవహారం చేసుకుంటే మీకు నిమ్మకు నీరెత్తినగా
మీరు దున్నపోతులుగా నీళ్లు పోసినట్లు పనులు చేస్తూ ఉన్నారు. మాటల తొలగి మీరు ఏదైతే అది వర్గీకరణ ఇంతకుముందు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ చేసి 11,000 ఉద్యోగాల్లో మాకు తీవ్రని అన్యాయం గురి చేసిరు. ఇప్పటికైనా మరి వారి చుట్టుపక్కల క్యాబినెట్లో మాల సోదరులు ఎక్కువ అయిపోయి వాళ్ళ మాటలకు తొలగి మాదిగలకు మాత్రం అన్యాయం చేసినట్లయితే మీకు తిరగనీయం రాబోయే రోజులలో గల్లీలో ఎంఆర్పిఎస్ కాంగ్రెస్ పార్టీకి అడ్డుకుంటుందని ఈ సందర్భం మేము కోరుకుంటున్నాం. ఇప్పటికైనా మీరు మేల్కొని మాదిగ జాతికి పక్షాన్ని నిలబడి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి రేపు 12వ తారీఖు నుండి. ఆ 12వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా మాదిగలకు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపినట్లయితే మాదిగలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోడ్డు భవనాల శాఖ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామం నుండి గాంధీనగర్ వరకు 25 కోట్లు కేటాయించారు. ఆర్ఎన్బి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల గ్రామ ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉన్నారని, ఈ గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోడ్డు నిర్మాణం 2 నెలల్లో పూర్తి చేసేలా అధికారులను సూచించారు. అనంతరం గ్రామంలోని పలు ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, మారగంగారెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు రావుల రామ్నాథ్, జమాల్, భూపాల్ రెడ్డి, ముత్యం రెడ్డి, భూపతి రెడ్డి, అశ్వత్థామ, రాజేశ్వర్, ముత్యం, కార్తీక్, సాయితో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఆర్థిక సంక్షోభం చూస్తున్నాం. మరి ఏదేమైనా మీరందరూ కలిసి నన్ను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించిన నా మీద ఎంతో బాధ్యత ఉన్నది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వంతో కొట్లాడైనా సరే కొన్నిసార్లు ఈ రాష్ట్రం దగ్గర నిధులు కాకపోతే కేంద్రం నుంచి అయినా నిధులు తీసుకొచ్చేసి మరి అభివృద్ధి కోసం పాటుపడుతున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ చిట్యాల నుంచి గాంధీనగర్ నుంచి మరి మేడిపల్లి మీదకి వెళ్ళి హైవే వరకు మొత్తం డబుల్ రోడ్ కోసం మరి మంజూరు చేసుకోవడం జరిగింది. మొన్ననే సోన్ దగ్గర ఉన్నటువంటి హైవే నుంచి మాదాపూర్ నుంచి గాంధీనగర్ వరకు పని పూర్తయింది. ఇప్పుడు 25 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి చిట్యాల నుంచి డబల్ రోడ్డు గాంధీనగర్ వరకు మనం మంజూరు చేసుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. 2 నెలల లోపల ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయాల్సిందిగా నేను ఈ గారిని కోరుతా ఉన్నాను. మరి రోడ్డు గ్రామ మధ్యలో ఒక డివైడర్ పెట్టాల్సిందిగా, దాంట్లో లైటింగ్కి మరి స్కోప్ పెట్టాల్సిందిగా డివైడర్ పెట్టి అక్కడ మరి రోడ్ పెద్దగా ఉందా, వైడనింగ్ చేసుకోవచ్చు. అక్కడ ఇక్కడ నుంచి స్కూల్ వరకు వస్తుందా, ఇక్కడ నుంచి స్కూల్ వరకు. వేసవి కాలం వస్తున్న నేపథ్యంలో విద్యుత్ తీగలు తగలకుండా విద్యుత్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా బైన్సా మండలం సిరాల గ్రామంలో పొలంబాట కార్యక్రమం చేపట్టారు. బైన్సా మండలం సిరాలలో విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమం చేపట్టారు. గ్రామాలలో కరెంటు సమస్యలు ఉంటే తమతో చెప్పాలని విద్యుత్ సిబ్బంది కోరారు. గ్రామంలో కరెంటు సమస్య ఏర్పడితే తాము పరిష్కరిస్తామని చెప్పారు. గ్రామ ప్రజలు సందీప్, నరసింహులు, శివానంద్, గణేష్, రామేశ్వర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు. మళ్ళీ మా ట్రాన్స్ఫార్మర్ ఉంటాయి చూడు, ట్రాన్స్ఫార్మర్ దగ్గర లూజ్ లైన్లు ఉంటాయి, మరి ఎత్తింగ్ పోతుంది. లేకుంటే కెపాసిటీ వేసుకోవాలి. కెపాసిటీ వేసుకుంటే మన ట్రాన్స్ఫార్మర్ కాలేదు, మోటార్ కాలేదు, ప్లస్ మనకు ఫీజులు పోవు. కాబట్టి అన్ని విధాలా ప్రిపేర్ ఉంటుంది. ఏదైనా ఉంటే మా డిపార్ట్మెంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. 1 గంట అర్ధ గంట వెనక ముందుగానే వస్తారు. మీరు మాత్రం ప్రాబ్లం కాకుండా చూసుకోండి. ప్రోగ్రామ్ ఎడపల్లి మండల కేంద్రం నుండి షిరిడి వరకు పాదయాత్రగా వెళ్లిన సాయిబాబా భక్తులు తిరిగి ఎడపల్లి మండల కేంద్రానికి చేరుకున్నారు. గత 10 సంవత్సరాలుగా షిరిడి వరకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతోందని నిర్వాహకులు తెలిపారు. ఎడపల్లి సాయిబాబా ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ఎడపల్లి నుండి గత నెల 15న షిరిడి సాయిబాబాను దర్శించుకునేందుకు పాదయాత్రగా తరలి వెళ్లిన సాయి భక్తులు తిరిగి ఎడపల్లికి చేరుకున్నారు. సుమారు 520 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 15 మంది భక్తులు షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఎడపల్లి నుండి పాదయాత్ర కొనసాగుతోందని,
భక్తుల సౌకర్యార్థం షిరిడిలో నివాసయోగ్యంగా ఉండేందుకు సొంత ఖర్చులతో షిరిడిలో సత్రాన్ని నిర్మాణం చేపట్టడం జరిగిందని, మరో 45 రోజుల్లో భక్తుల సౌకర్యార్థం కొరకు నామమాత్రపు రుసుము తీసుకుంటూ సత్రాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఈ నెల 15వ తారీఖు పోయిన నెల 15వ తారీఖు ప్రారంభమైంది. గత 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరం కూడా ఒకసారి పాదయాత్రకు పోయి రావడం అనేది మేము ఆనవాయితీ అలవాటు. ఎందుకంటే సాధన అనమాట. ఈ సాధన అనేది ఏంటంటే మనలో ఈ యొక్క పాదయాత్ర చేయడం ద్వారా మనలో ఉన్న అహంకారాలు, మనలో ఉన్న అజ్ఞానం, మనలో ఉన్న చీకట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిష్క్రమించడానికి, అవన్నీ పోగొట్టుకోవడానికి ఈ పాదయాత్ర మాకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి చోట ప్రతి గ్రామంలో నామస్మరణ చేసుకుంటూ మేము ఏదైతే పోతూ ఉంటామో ఆ గ్రామాలలో మమ్మల్ని ఎంతో ఆదరంగా చూస్తూ మాకు కావాల్సిన ఏదైనా టీ తాగండి, జ్యూస్ తాగండి, భోజనం చేయండి ఇట్లా ఎంతో చక్కటి ఆతిథ్యం వాళ్ళు ఆ ప్రేమతో చూడటం అనేది మాకు చాలా మనసంతా కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కష్టపడటం ఏంటంటే శరీర దమం, ఈ యొక్క శరీరాన్ని ఏం చేసుకోవడం అంటే కష్టపెట్టడం ద్వారా మనలో ఉన్న చెడు పోగొట్టుకోవడం అనేది దీన్ని ఒక ముఖ్యమైనది. అందుకోసమే మాతో పాటు మేమే కాకుండా ఆడవాళ్ళు కూడా వివిధ ప్రాంతాల నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి కూడా మాతో వచ్చి కలిసి అందరం కూడా మేము బయలుదేరుతాం. బయలుదేరి ఎంతో ఆనందకరంగా ఆ 17-18 కలిసి ఒక్కో చోట ఘాట్ రోడ్లు, ఒక్కోసారి రోడ్డు సరిగ్గా లేని సమయంలో కూడా అందరూ కూడా దాని గురించి విసుక్కోకుండా, బాగాలేదని బాధపడకుండా అందరూ కూడా ఏ రోడ్డు అయినా సరే ప్రతిరోజుకు 32 నుంచి 34 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఎన్ని బాధలు, శారీరక బాధలు ఎన్నో వచ్చినప్పటికీ కూడా మానసిక ఆనందం అంతకంటే ఎక్కువ పోయింది. ఎందుకంటే మేము ప్రారంభం నుంచి బాబా నామస్మరణ అనేది ఎక్కడ ఆపమన్నమాట. ఎక్కడ ఆపుతాము అంటే భోజనం చేసే వరకు రామస్మరణ జరుగుతుంది మధ్యాహ్నం. మళ్ళీ మా అంతరం మేమే వంటలు చేసుకొని ఆ భోజనాలన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒక సత్సంగం ఉంటుంది మా దగ్గర. భోజనానికి ముందు ఒక గంటన్నర సత్సంగం ఉంటుంది. ఆ గంటన్నర సత్సంగం తర్వాత మళ్ళీ 4 గంటలకు భోజనం చేసిన తర్వాత 4 గంటలకు మళ్ళీ మేము ప్రయాణం చేస్తాం, నడుస్తాం. ఒక 12 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ రాత్రి ఎక్కడొక్కడ గమ్యం, ఒక టెంపుల్ కానీ లేకుంటే లైట్ స్తంభం కనిపిస్తే చాలు, మాకు వెలుగు అంటే ఉండాలంటే. బైకులు చోరీ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న 2 అంతర్రాష్ట్ర దొంగలు పోలీసులకు చిక్కారు. బైకుల చోరీ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాస్, నవిపేట ఇన్ఛార్జ్ ఎస్ఐ లక్ష్మయ్యలను నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి అభినందించారు. బైక్ చోరీలకు పాల్పడుతున్న 2 అంతర్రాష్ట్ర బైక్ దొంగలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి తెలిపారు. నవిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నిజాం కాలనీకి చెందిన తహసిన్ ఖాన్, భారతీరాణి కాలనీకి చెందిన సయ్యద్ సోహెల్ ఇద్దరు కలిసి పలు చోట్ల బైక్ చోరీలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో నవిపేట్లోని కుమార్ గల్లీకి చెందిన పట్లి అశోక్ బైక్ గంగా వైన్ షాప్ ముందు నుంచి చోరీకి గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెంజల్ ఎక్స్ రోడ్డు వద్ద పోలీసులు శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన తహసిన్ ఖాన్, సయ్యద్ సోహెల్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. 4 రోజుల క్రితం నవిపేట్లోని గంగా వైన్ షాప్ ముందు పార్కింగ్ చేసి ఉన్న హీరో హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. అంతేకాకుండా నవిపేటలో 5 బైకులు, రెంజల్లో 1, బోధన్పట్టణంలో 1, బాసరిలో 1 బైక్ ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి మొత్తం 4,70,000 రూపాయల విలువైన 11 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బైక్ చోరీల కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఎస్ఐ లక్ష్మయ్య సమక్షంలో వారి టీం అంతా కూడా ఈరోజు రేంజల్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక తగిన సమాచారం ప్రకారం 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరు అంతర్రాష్ట్ర బైక్ దొంగతనం నేరస్తులు. దాంట్లో తహసిన్ ఖాన్ ఎలియాస్ అర్ఫాన్, ఇతను లేబర్, నిజాం కాలనీలో ఉంటాడు. అలానే సయ్యద్ సోహెల్, ఇతను మహారాష్ట్ర చెందిన వ్యక్తి, నాందేడ్ చెందిన వ్యక్తి. వీరిద్దరు కలిసి గత కొన్ని రోజులుగా నిజామాబాద్ 3 టౌను, తర్వాత నవీపేట్, బోధన్ టౌను, రేంజల్ అండ్ మహారాష్ట్రలో వివిధ నేరాలు పాల్పడ్డారు. టోటల్గా వీరి దగ్గర నుంచి 11 బైక్లను రికవరీ చేయడం జరిగింది. ఆల్ వర్త్ రూపీస్ 4,70,000 రూపాయలు. వీరందరికీ కూడా వీరు ఇద్దరికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. ఇంతకుముందు కూడా ఇదే విధమైన నేరాలు చేసి జైలుకి వెళ్ళి వచ్చారు. లాస్ట్
1 వీక్ నుంచి సిఏ నార్త్ రూరల్ ఆధ్వర్యంలోని శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీము చాలా కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేశారు. చిన్న క్లూ ఆధారంగా వీళ్ళు మహారాష్ట్ర వెళ్ళి నాందేడ్ వెళ్ళి అక్కడ నుంచి కొన్ని క్లూస్ తీసుకొని ఈ రెగ్యులర్గా నవీపేటలో ఈ మార్కెట్ ఏరియాలో దొంగతనాలు రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎప్పుడైతే మార్కెట్ ఉంటుందో దాని ప్రకారంగా క్లూస్ సంపాదించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కొత్త సమాచారం ఉంది, దాని మీద కూడా వీళ్ళ టీం కంటిన్యూగా వర్కౌట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి రేపు రిమాండ్కి తరలించడం జరిగింది. వీళ్ళిద్దరి మీద కూడా ఆల్రెడీ పాత నేరస్తులు, వీళ్ళు డిఫరెంట్ అఫెన్సెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళ పైన పీడీ యాక్ట్ గురించి కూడా మేము పెట్టడానికి ఆలోచిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాం షుగర్స్ ను తెరవకుండా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు. మీడియా సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ విమర్శలు. పసుపుకు మద్దతు ధర ఇవ్వకుండా వ్యాపారుల ఇబ్బందులు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞాపనలు. బైకులు చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగలు. అరెస్టు చేసి రిమాండ్కు పంపిన నవీపేట పోలీసులు. నిజామాబాద్ హౌసింగ్ బోర్డులో ఉచిత హోమియో శిబిరం. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త తగదని డాక్టర్ వెంకట్రెడ్డి దిశా నిర్దేశం. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు పరీక్షలు నిలిపివేయాలన్న ఎంఆర్పీఎస్ నేతలు. కొత్తంగల్ మండల కేంద్రంలో నిరవధిక నిరసన దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.